సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు పంచాంగం ఆగస్టు 9వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం 6:01 ప్రారంభమైతే సూర్యాస్తమయం 6:41 వరకు ఉంది. ఈరోజు తిథి పంచమి, తెల్లవారితే 3:14 దాకా. ఈరోజు వర్జ్యం వచ్చి 11:46 నుంచి మధ్యాహ్నము 1:34 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయము 8:33 నుంచి 9:24 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలము ఉదయము 10:46 నుంచి మధ్యాహ్నము 12:21 వరకు ఈరోజు రాహుకాలం నడుస్తుంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని, ప్రతిరోజు చక్కటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాం. నిన్న మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసం యొక్క గొప్పతనం గురించి నిన్నటి అంశంలో మనం తెలుసుకున్నాం కూడా. మరి ఈరోజు గోదాదేవి అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు గోదాదేవి, ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, గోదాదేవి ఆండాళ్ లేదా శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె అన్నమాట. అంటే గోదాదేవి శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె ఈ గోదాదేవి. ఈమెను విష్ణు చిత్తుల దంపతులు చాలా అల్లారు ముద్దుగా ఈ గోదాదేవిని పెంచుకున్నారన్నమాట. యుక్త వయస్సు వచ్చిన తరువాత గోదాదేవి శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలుచుకుంటూ వచ్చింది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు కూడా స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకుంటూ వెళ్తూ ఉండేవారు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపించసాగింది. ఒకరోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించాడు, బాధించాడు. ఎందుకంటే భగవంతుడి మీద ఉన్న ఆ శిరస్సు మీద ఉన్న పువ్వులను తీసుకున్న తర్వాత మనం ధరించాలి, కానీ ముందు మనం ధరించేసి తర్వాత భగవంతుడికి ఇవ్వడం ఏంటండి? ఈ రహస్యం అలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళకి తండ్రికి తెలిసిందనమాట. అయ్యో, ముందు నా కుమార్తె అయిన గోదాదేవి ఈ యొక్క పూలమాలు ధరించి తర్వాత భగవంతుడు వేస్తున్నావా అని రహస్యం తెలిసిన తండ్రి చాలా దుఃఖిస్తూ చాలా బాధపడుతున్నాడు. స్వామివారికి మాలాధారిని కావించరు, అంటే దానితోటి స్వామి మొహం చిన్నబోతోంది. దీనికి అంతటికీ తన కుమార్తె తప్పే కారణము అని తెలుసుకుని చాలా 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 బాధపడుతూ ఉంటే స్వామివారు విష్ణు చిత్తులతో అదేమీ కాదు, అంతేకాకుండా ప్రతిరోజు కూడా తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలి అని కలలో కనిపించి సాక్షాత్తు ఆ మహావిష్ణుమూర్తి చెప్పాడనమాట. ఎప్పుడైతే ఇలా ఆదేశించారో దానితో విష్ణు చిత్తుని వారు అలాగే అంటే భగవంతుని యొక్క కోరిక మేరకు ఆ రకంగా తీసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా విష్ణు చిత్తుని వారు అలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క కోరిక అన్నమాట, ఆదేశన. దానితో విష్ణు చిత్తుని వారు అలాగే ఆదేశిస్తూ వచ్చారనమాట. తర్వాత గోదా అమ్మవారు తన తోటి బాలికలతో కలిసి తిరుప్పావు అనే వ్రతాచరణ చేసిందనమాట. తిరుప్పావు అనే ఒక వ్రతాచరణ తోటి బాలికలతో కలిసి చేసుకుంటూ ఉందనమాట. ఆ తర్వాత స్వామివారి ఆదేనుసారం గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరిగింది. వివాహ అనంతరము గోదాదేవి ఆ చిద్విలాసుని లీనలో అలా లీనమైపోతూ ఉందనమాట. అది చూసి విష్ణు చిత్తుల వారు దుఃఖింతలైతే స్వామి విష్ణు చిత్తులకు జ్ఞానోపదేశం చేసి ఈ మాయ నుండి వెలుపలకు రావడానికి కొంత సహాయం చేయడం జరిగిందన్నమాట. అంటే గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై ఈరోజు కూడా చాలా 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 ప్రసిద్ధి పొందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా విష్ణువు యొక్క ఆలయంలో
రోజుకి ఒక్క పాసురం చొప్పున ఈ రోజులు కూడా పఠించడం కూడా ఆనవాయితీగా బాగుందన్నమాట. కాబట్టి విష్ణుమూర్తే విష్ణువల్లభే విష్ణుం 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 నమస్తే స్తు బ్రహ్మణే నమో నమః. కాబట్టి ఈ గోదాదేవి ఎంతో పవిత్రంతో ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఆచరించిన ఆ చిన్న గోదాదేవి యొక్క చిన్న చరిత్ర, చిన్న విషయాన్ని మనం ఈరోజు గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం, సెలవు.